హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర, తను లత అనమాట, మా కలీగ్. అంటే వీళ్ళు బంజారాస్ నాయక్స్. అంటే వీళ్ళ దాంట్లో కూడా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. ఈరోజు మాత్రం బాలింతలకి మంచి హెల్దీ రెసిపీ అనమాట. అంటే డెలివరీ అయిన తర్వాత తప్పకుండా తినాల్సినవి కొన్ని చెప్పిన తను. ఈరోజు మనం ఆ రెసిపీ చూద్దాము. అంటే ఇప్పుడు మనం కాడో ఒకటి, లాప్సీ ఒకటి తయారు చేసుకుంటున్నాము. ఇది లాప్సీ అని చూస్తేనే చాలా బాగుంది. ఇదేమో కాడో అనమాట. అంటే బంజారా వంటకం అంట ఇది. వీళ్ళ దాంట్లో స్పెషల్. కానీ చాలా బలమైన ఫుడ్. కరోనాలో కంప్లీట్గా దీని మీద ఆధారపడి ఉన్నారంట వీళ్ళు. ఇదే చేసుకొని తాగారనమాట. అంటే మంచి ఇమ్యూనిటీ బూస్టర్ ఇది. ఈ లాప్సీ కానీ కాడో కానీ మంచి ఆయుర్వేదిక్ ఫుడ్ అండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎవరైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంటే ముసలోళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. బాలింతలకైతే కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు కాడో లాప్సీ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా లత? రెడీయా? చెప్పు. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చెప్పు. పిప్పల్, మిరియాలు, సొంటి, మోలేటి, జాజికాయ. అంటే ఇవైతే 10 గ్రామ్స్ ఉన్నాయి. ఇవి మాత్రం 50 గ్రామ్స్ ఉన్నాయి. ఏ కిరాణా షాప్కి వెళ్ళినా కానీ మనకి బాలంత వెచ్చాలంటే ఇస్తారంట. ఇవి కంపల్సరీ తాగాలి. బాలంతలకి చాలా మంచిది. 2 రోజులు ఎండలో ఆరబెట్టి మిక్సీలో గ్రైండ్ చేసుకొని జల్లడబట్టుకోవాలన్నమాట. అంటే మనకి పొట్టంతా పోయేలాగా జల్లించుకోవాలి. జల్లించుకుంటే మనకి పౌడర్ వచ్చేస్తుంది. ఇదిగోండి, అదంతా మొత్తం కొంచెం ఒక 2 రోజులు ఎండబెట్టి జల్లించుకున్న తర్వాత ఇది పౌడర్ అనమాట. ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అద్దపావంతా బెల్లం అనమాట. అంటే 125 గ్రామ్స్ దాదాపుగా బెల్లం వేసుకోవాలి. ఇది తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. బెల్లం కరిగే వరకు మాడిపోనియద్దు. మాడిపోతే టేస్ట్ మారిపోతుందంట. బంజారాస్ వంటకం అనమాట. బంజారా వంటకం మన ఇంటికి వచ్చింది. ఇది అంటే ఎవరైనా తాగొచ్చా, లేకపోతే మనం కూడా బాలంతల కోసమేనా? తాగొచ్చు. ఎవరైనా తాగొచ్చు. బ్యాక్ పెయిన్ ఉన్నా, మోకాలు నొప్పులున్నా ఎవరైనా తాగొచ్చు. ఒక పొంగు వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ వేసుకోవాలి. ఒక టీ స్పూన్ పౌడర్ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొన్ని వేడి నీళ్ళు పోసుకోవాలి. కొంచెం అంటే ఒక 2-3 నిమిషాలు అడుగు సరిపోతుంది కదా. ఆపేసుకొని ఎట్లా తాగాలి? ఇది మనకి గ్లాస్లో పోసుకొని తాగొచ్చు. ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఆఫ్ చేసుకున్న తర్వాత అంటే ఇప్పుడు వేడి ఉన్నప్పుడు తాగాలా, చల్లారి మామూలుగా మనం టీ తాగుతున్నట్టు తాగొచ్చు. తాగేసి అది తినాలి. అంటే మామూలుగా బాలింతలు అయితే అంటే బాలింతలే కాదు, ఎవరైనా తాగొచ్చు. తాగినాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు మంచినీళ్ళు తాగొద్దు. ఇది తాగిన తర్వాత మంచినీళ్ళు తాగొద్దు. మరి అది ఎప్పుడు తింటాం? ఇది తాగి తినేస్తాం కదా, మంచినీళ్ళు అసలు తాగొద్దు. ఓకే, హాఫ్ అన్ అవర్ వాటర్ తాగొద్దు. కాడో ప్రిపేర్ అయిపోయింది కదా. మనం వేరే కప్లోకి పోసుకున్న తర్వాత ఇప్పుడు లాప్సీ ప్రిపేర్ చేస్తున్నాం మనం. అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఉప్మా రవ్వ ఒక పావు కప్పు వరకు ఉప్మా రవ్వ వేసింది. ఈ ఉప్మా రవ్వని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతసేపు కలపాలి? ఇప్పుడు ఇది కొద్ది ఉప్మా రవ్వ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు తురిమిన బెల్లం వేసుకోవాలి ఇందులో. ఈ బెల్లం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఇదంతా కరగాలి, బెల్లం కరగాలి. ఒక పావు కప్పు రవ్వ వేసుకుంటే పావు కప్పు బెల్లం. అంటే ఎంతసేపు వాటర్ వేస్తారు ఇందులో? అంటే రవ్వ ఉడకాలి కదా, అందుకని. అంటే వాటర్ కూడా అందాజుగానే ఇస్తావా? ఒక కప్ అంతా వాటర్. అంటే రవ్వ ఉడకడానికి మాత్రం మనం వాటర్ వేసుకుంటున్నాం. ఇంకా ఏమైనా వేస్తారా ఇందులో? వేసుకోవచ్చు. మనం కొద్దిగా మసాలా కావాలన్నా వేసుకోవచ్చు. మసాలా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఏంటి, దీన్ని ఏమంటారు? కాడో మసాలా కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. కొంచెం వేసింది. మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. అంటే ఆవిరికే ఉడికిపోతుంది అనమాట. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా బాలింతలు మాత్రం షేర్ చేయండి. ఎందుకంటే మంచి బలమైన ఫుడ్ కదా. ఎవరైనా తాగొచ్చు. అంటే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, మోకాలు నొప్పులు, ఎవరైనా ఏ పెయిన్స్ ఉన్నా కూడా చాలా మంచిది, చాలా హెల్దీ.
నేను ఇక్కడ హోల్సమ్ ఆర్గానిక్ బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను. అడల్ట్రేషన్ గానీ కల్తీ గానీ లేని బెల్లం మీకు కూడా కావాలనుకుంటే wholesameindia.com లో ఆర్డర్ పెట్టండి లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.